సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని రైతులకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రుణమాఫీ కాకుంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ల ముందు ప్రభుత్వం మనకి ఏం చెప్పింది, మీరు రుణం తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తాం, ఏ షరతులు లేకుండా మాఫీ చేస్తాం, రుణం తెచ్చుకోండి, ప్రతి పాస్బుక్కు మేము రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం జరిగింది. మేము స్వాగతించినాం. మా రైతులు కూడా బలపరిచిర్రు. ముఖ్యమంత్రిగా మీరు గద్దె మీద కూర్చురు సార్, ఇప్పటికైనా ఏ షరతులు లేకుండా మీరు రుణమాఫీ చేస్తేనే మీకు మళ్ళీ ఎలక్షన్లో నిలబడే హక్కు ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా 2 లక్షల పైబడిన వారిని గవర్నమెంట్ చెల్లించమని చెప్తుంది. 2 లక్షల జీవోలో కూడా అదే రాసిరు. 2 లక్షల పైబడిన వాళ్ళు కడితేనే మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. బ్యాంకుల దగ్గర పోయి కడతామంటే ఒక్కొక్క బ్యాంకులో 500-600 మంది లైన్ ఉన్నారు. ఏ బ్యాంకర్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. మీరు 2 లక్షల పైబడిన వాళ్ళు కట్టకుండా 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని ఒక హామీని మాకు ఇస్తేనే తప్ప మేము ఈ వచ్చే నెల 31 తారీఖు తర్వాత మా కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తాం. మీరు వాళ్ళు రుణమాఫీ చేయకపోతే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. రైతులు ఇవాళ ఎక్కడి దాకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.